అభివృద్ధి అంతా ఈ రోడ్లు ఇవన్నీ అంతా గవర్నమెంట్లోనే జరిగింది, తెలుగుదేశం గవర్నమెంట్లోనే. ఇక్కడ సిమెంట్ రోడ్డు, డబల్ రోడ్డు పల్లెటూరుకి వేశారంటే, ఈ పల్లెటూరుకి వేశారంటే ఆయన వల్లే సాధ్యమైంది. వీళ్ళు వచ్చినాక వాటి మీద ప్యాచ్లు కూడా ఇలా. దానికోసం అభివృద్ధి కోసం మేము దానికే వేస్తాం, తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చేస్తారని చెప్తున్నారు, పల్లెటూరుని డెవలప్ చేస్తాను. ఏం చేశారు చెప్పమని, పలానా చేశారు, ఇది ఈ ఊళ్ళో ఇది చేశాను అని చెప్పాలి. సచివాలయాలు ఒకటి కట్టారు, అవి తీసేసేయండి. అవి కాక ఇంకేం ఏం ఉపయోగం? వాలంటీర్ వ్యవస్థ ఏముంది? 5,000 ఇస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ఎవరికి ఇచ్చారు? నీకు ఇచ్చారా, నాకు ఇచ్చారా? ఇప్పుడు వాలంటీర్ అంటే ఏమన్నా తీసుకొచ్చి వాలంటీర్ ఆ బజార్లో ఇస్తే చెప్పొచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కూడా అబద్ధపు హామీలు ఇచ్చినట్టు చెప్తున్నారు. అవి ప్రతిపక్షాల వాళ్ళు అన్ని అదే చెబుతారు. ఈయన కూడా అన్ని అబద్ధ హామీలు కాక ఏమి లేవు. 5,500 ఇచ్చిండు వడ్డీ, అంతకుముందు వచ్చే వడ్డీ రాయితీలు లేవు, తీసేశాడు. మరి మిషనరీస్ ఏమి ఇలా ఇదివరకు అదివరకు కోత మిషన్లు అన్ని ఇచ్చారు. ఇప్పుడు ఏ మిషనరీ ఇచ్చారు? ఏ ఊర్లో ఎక్కడ ఏమి ఇచ్చారు? 3 రాజధానులతో డెవలప్ చేస్తా అంటున్నారు. 3 రాజధానులు అసలు ఏ రాజధాని? ఒక రాజధాని దిక్కు లేదు. 3 రాజధానులు ఏం చేస్తాడు ఆయన? అసలు ఏడన్నా బిల్డింగ్ కట్టాడా? ఆయన సొంతగా కట్టుకున్నాడు కానీ ఎక్కడా కట్టలేదుగా. చెప్పు కట్టింది అనేది చెప్పు. ఇవాళ వడ్డీ కడితే ఎప్పుడూ వేస్తా ఉంటున్నారు, ఎప్పుడు వేసేది లేదు, తీసేది లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మీకు ఏ అంశం కూడా నచ్చలేదా? మాకేమి నచ్చలేదు, అందుకని మేము తెలుగుదేశానికి ఓటు చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు అక్కడ రాజధాని ఏమైంది? మట్టి కూడా తవ్వుకొని పోయారు. తెలుసుగా, మీకు కూడా తెలుసుగా. మట్టి కూడా రోడ్లు ఉండవు, రోడ్లు వేసిన మట్టి కూడా తవ్వుకొని పోయారు. ఇప్పుడు అది ఎవరిది? ప్రజా ఏదికి ఎవరిది కాదుగా, గవర్నమెంట్దేగా. రాగానే అది కూలుతుంది ఎందుకని చెప్పు. అది ఎందుకు కాదు ఏంది? లేకపోతే ఆయనే ఏదో ఒకటి పెట్టుకొని ఆయనే ఉండొచ్చు అందులో. చంద్రబాబు గారే సీఎం గా కావాలన్నా. అంతే. పవన్ కళ్యాణ్ పొత్తుపై మీ అభిప్రాయం ఏంటి అంటున్నా? పవన్ కళ్యాణ్ పొత్తు కలుస్తాన్నాడు కాబట్టి అందరూ పొత్తు కలిస్తేనే బాగుంటుందని మేము అది. ఇప్పుడు 2014 ఎలక్షన్ తర్వాత పరస్పరం వాగ్వాదాలు చేసుకున్నటువంటి చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని మళ్ళీ కలిసిపోవడం పట్ల ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం వాగ్దానాలు, వాళ్ళు ఏం ఎదురుపడి కొట్టుకోలేదు, ఏం చేసుకోలేదు. ఏం మాట్లాడాడు, ఏం చేశాడు? ఆయన ఏం చేశారు? పలానా చేశారని చెప్పు నాకు. బహిరంగంగా మా తల్లిని తిట్టించారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. ఆ మాటలు ఎప్పుడు మేము వినలేదు, చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు? పలానా టైం అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ కలిశారు కదా. సో దాన్ని రాజకీయాల్లో అవి మొత్తం అంతా సహజం. ఎవరైనా సరే, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఎవరైనా అది సహజం. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 130 దాకా వస్తాయి అనుకుంటున్నాం. ఓకే. సేమ్ సంఖ్య వాళ్ళు కూడా చెప్తున్నారా? ఎవరి కాళ్ళు అట్టా చెప్పుకుంటారు. సంగతి అదేందో, వాళ్ళు 130 కాదు, వాళ్ళు 175 చదువుతున్నారు. 130 అన్నావు నువ్వు. 200 చదువుతున్నారు వాళ్ళు, 175 కూడా కాదు. 25 ఎక్స్ట్రానే. ఎంపీ సీట్లు కూడా ఉండేగా. కాదు అంతా కలిపి 200 చదువుతున్నారు ఈ 175 200 గెలుస్తామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అది పోలవరంలో అప్పుడు ఎంత చేశారు, ఇప్పుడు ఎంత చేశారు? ఇప్పుడు 10 పైసలు కాదు, 10 పైసలు కూడా చేయలేదు. ఆ రోజు అవన్నీ చేశారు, కానీ ఇప్పుడు ఏం చేశారు? అవి మొత్తం కొట్టుకుపోయేటట్టు చేశారు వీళ్ళు వచ్చి. ఇప్పుడు నీళ్లు ఊరకనే అన్ని పోతుంటే కొట్టకపోతే లేవు ఏదైనా. మరి వాళ్ళు చేసింది అదే. ఏమన్నా కట్టి కాలువలో చేస్తే వీళ్ళు కూడా డెవలప్ చేస్తే దాన్ని నీకు రాజకీయంలో ప్రత్యర్థులు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు చేసిన దాన్ని నువ్వు అభివృద్ధి చేసి చూసు. అయ్యా ఇది వాళ్ళు ఆపేశారు, చేయలేదు, నేను అభివృద్ధి ఫలాన్ని చేశాను చూడు అని చెప్పు. అదే కానీ వాడు కట్టింది నేనెందుకు కట్టాలా, వాడు చేసింది నేనెందుకు చేయాలా, అవి పడేద్దాము పడగొడదాము అనే సామెతే కానీ ఏరేది లేదుగా. ఇప్పుడు ప్రజావేదిక అంటే అది అందరికి ఉపయోగపడేది. చంద్రబాబుకి ఒక్కడికి ఉపయోగపడదు, పవన్ కళ్యాణ్కి ఒక్కడికి ఉపయోగపడదు, జగన్కి ఒక్కడికి ఉపయోగపడదు. అది 9 కోట్లు సో అన్నారు, 9 కోట్లు అని అన్నారు. మరి అది ఊరనే వృధాగా ప్రజల డబ్బు, అది ఎవరి డబ్బు? ప్రజలదా, జగన్దా, లేకపోతే చంద్రబాబుదా? ఎవరిది డబ్బు? అది ప్రజలదేగా. మరి ప్రజల డబ్బుని నాశనం చేయటం ఎట్టుంటది? ఖచ్చితంగా చంద్రబాబుని గెలుపుదాం డిసైడ్ అంతే. గురువు గారు నమస్కారం. ఎవరికి వేద్దాం అనుకుంటారు సార్ ఓటు? మేము కాంగ్రెస్కి అండి.
కాంగ్రెస్ అంటే షర్మిలాక ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా ఆవిడ. వచ్చినా కానీ ముందు ముందండి ఆయన పుంజుకుంటుందని అది. ఓకే, ఏంటి ఎందుకు ఆవిడకి వేయాలని డిసైడ్ అయ్యారు? కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అందరికీ రైతులకు కానీ అందరికి బాగుంటుందని లేదు. అంటే దేని ఏ విధంగా బాగుంటది? ఇది వాళ్ళ రైతు వర్గంగా అయితే లేబర్ కానీ దేనికైనా పని కేంద్ర గవర్నమెంట్ బాగా కాంగ్రెస్ అయితే చేస్తా. ఇప్పుడు తెలంగాణలో ఉంది కదా కాంగ్రెస్, మరి సో అలాగే ఇక్కడ కూడా వస్తే బాగుంటది అనుకుంటున్నారా? అది అంతే. ఓకే ఓకే, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం అండి. తెలుగుదేశమా? ఓకే, ఎందుకని? ఎప్పుడంటే టీడీపీని వేసేది. ఓకే, అది ఓకే. వాళ్ళు డెవలప్మెంట్ లేకపోయినా కూడా మీకు పథకాలు ఇవ్వకపోయినా ఆయనకన్నా వేసేది టీడీపీకే డిసైడ్ అది. ఓకే, థ్యాంక్ యూ. వేద్దాం అనుకుంటున్నారు రోటీ సారి? జగన్కి వేస్తాం అండి. జగన్కే ఎందుకు? ఆయన బాగా చేసిండు. ఏం చేశారంటారు? అన్ని పింఛన్లు ఇచ్చిండు, ఆనుకుని అన్ని ఇచ్చేసిండు, అన్ని బాగా సరి చేసిండు. ఆయనకి వేస్తాం. ఇప్పుడు పింఛన్ 4,000 చేస్తా అన్నారు చంద్రబాబు, మరి ఎంతవరకు? మునుపు రుణమాఫీ చేసిండు, చేయలేదు. ఇప్పుడు డ్వాక్రాలు అంటుండు, అది అంటుండు, ఇది ఇచ్చేది ఎంతవరకు అండి? ఇప్పుడు 3 సిలిండర్లు ఇస్తారంట. సిలిండర్లు బస్సులు అంట. ఇవన్నీ ఎందుకండి ఈ మాటలు చెప్పటం? చేస్తారు కాబట్టి చెప్తున్నారేమో. ఏది మునిపి ఏం చేసిండు? అప్పు తీసేసిండా? అనుకుని నేను ఇచ్చిండా? ఎవరు బాగు చేస్తారు వాళ్ళకి వేస్తామండి. అది ఈయనేమో అనుకుని మొత్తం ఇచ్చేసిండు. అభివృద్ధి చేయలేకపోయాడు ఆంధ్ర రాష్ట్రానికి. మనకు ప్రత్యేక హోదా తేలేకపోయాడు, ఒక రాజధాని తేలేకపోయాడు కదా. తేలేకపోయాడు. అంతకుముందు నువ్వు రాజధాని కొత్త పెట్టి డబ్బు తీసుకొచ్చి వాడుకున్నావుగా, అప్పుడు నువ్వేం చేసావు? అన్న నమస్తే. నమస్కారం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఊరు నుంచి ఓటు? చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, ఎందుకని? అభివృద్ధి లేకపోవటం బాగా ఇబ్బంది అయింది జనాలకి. సంక్షేమాలు తీసుకొచ్చారు కదా. సంక్షేమాలంటే ఇప్పుడు ఇంటికి 1000 రూపాయలు ఇచ్చిన ఖర్చులను లెక్కేసుకుంటే 2000 ఖర్చు అవుతుంది. అంటే జనాలే 1000 రూపాయలు నెలకు పోతున్నాయి. దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. ఇంకొకటి నిరుద్యోగం, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి సచివాలయాలు కట్టి ఉద్యోగాలు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు చెప్తున్నారు కదా. వాలంటీర్లు ఎవరికి ఇచ్చారండి? చదువుకున్న వాళ్ళకి ఇచ్చారా? ఇలా కార్యకర్తలకు ఇచ్చారు. చదువుకున్న వాళ్ళు ఏం కావాలా? చదువుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి మరి వాళ్ళ పరిస్థితి ఖర్చులు పెట్టి 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి చదువుకున్న విద్యార్థి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. మరి అతని పరిస్థితి ఏం చెప్పండి? వాలంటీరు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చారు. దానికి చదువుకి వాలంటీర్కి సంబంధం లేదు అసలు. వాళ్ళ చదువులు ఏం చెప్పండి, వాళ్ళ క్వాలిఫికేషన్లు ఏం చెప్పండి. మీ ఊర్లో సర్పంచ్ గారు పోయినసారి ఏ పార్టీ మీద నెగ్గారు? మా ఊళ్ళో ఎలక్షన్ జరగలేదండి. ఎందుకు? నామినేషన్ ఏమీ లేదు. టీడీపీ ఏమీ లేదా? ఎందుకని ఇట్లా? వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారు అటు చేశాడు. మమ్మల్ని దగ్గర 2 నెలల చేతులు కాగితాలు బిక్కుని పోయారు. అదేమంటే మేము లోన్ వేస్తాం అన్నారు. మేలకొండ నెలకు వచ్చాము. ఓకే, నామినేషన్ స్థానంగా నైట్ అతని ఇంట్లో మందు పెట్టి వాళ్ళే పెట్టి తీసుకొని పోయి లోపల నుంచి మీరు కాంప్రమైజ్ అయితేనే వదిలిపెడతాం అన్నారు. అందువల్ల నామినేషన్ వేయలేదు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి కాదు, రాష్ట్రంలో జరిగినవి మొత్తం అవే. ఏడే కాదు, మీరు ప్రతి ఊరు వెళ్తున్నారు కదా, అన్ని ఊళ్ళలో మీ ఊళ్ళో ఎలక్షన్ జరిగిందా, నామినేషన్ వేసారా నాకు కనుక్కోండి. మనం చెప్పేదే ఉంది, పబ్లిక్ లో అందరికి తెలిసిన విషయాలే కదా. ఈసారి అయితే ఖచ్చితంగా చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నారు. రాకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయండి. వస్తాడా కాదు, రాష్ట్రానికి అవసరం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు కదా, వాళ్ళ కోసం కాదు, రాష్ట్రానికి అవసరం చంద్రబాబు నాయుడు రావటం. లేదనుకోండి మరో బీహార్, ఇది శ్రీలంక అయ్యే పరిస్థితులు వస్తాయి ఇక్కడ. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు కలిసారు కదా చంద్రబాబుతో, దానికి మీరు ఏమనుకుంటున్నారు? కలవటం మంచిదే. పోయినసారి విడిపోవడం వలన కాస్త ఇబ్బంది జరిగింది. కొంచెం ప్లస్ ఉండిద్ది, ఒక 100లో 80% ప్లస్ ఉండిద్ది, ఒక 20 మైనస్ ఉండిద్ది. 80 అంటే ప్లస్ మంచిదే. ఈసారి అయితే చంద్రబాబు గారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మేము 120 దాకా వస్తాయి అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగన్కి. ఎందుకని? మాకు పనులు చేశాడు కాబట్టి. పనులా? ఏ పనులు?
రైతు భరోసా అన్ని ఇచ్చాడు కాబట్టి మాకు అంటే ఈ నవరత్నాల నవరత్నాలు అన్ని ఇచ్చాడు. మరి అభివృద్ధి లేకుండా చేశారు రాష్ట్రాన్ని అంటున్నారు కొంతమంది. అంటారు దాన్ని ఎవరి ఇష్టం వాళ్ళది, మనం చేసిపోయేది కాదు కదా ఇది. అదే వచ్చిపోయేదే కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అది ఇప్పుడు రాజధాని లేదు కదా, రాజధాని అది వచ్చినాక కడతారు మళ్ళీ. ఇప్పుడు అమరావతిని ఒకగా ఉన్న అమరావతిని 3వ స్థానానికి తీసుకొచ్చారు రాజధానిలో. దాని పట్ల మీరు ఏమంటారు? వచ్చినాక చేస్తాడు మళ్ళీ. ఇటీకి వచ్చే చేత రోడ్లు అని అవి చేస్తారని అనుకుంటున్నాం మేము. నిత్యావసర ధరలు అన్ని పెంచేశారు కదా, కరెంటు బిల్లులు అన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు కదా, పర్లేదంటారా సామాన్యుడికి? పెరుగుకుని ఎట్లా ఉంటే ఇప్పుడు పెరగకుండా ఇచ్చే తప్పుడు. సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? మా 100 వస్తాయి అనుకుంటున్నాం అండి మేము. గవర్నమెంట్ అయితే స్థాపిస్తుంది అనుకుంటున్నాం. ఓకే. సో మద్యపాన నిషేధం అని చెప్పి చేయలేకపోయారు కదా మరి? చేయలేకపోయా, చెప్పిన ఎవరు చేయలేరుగా, కొన్ని చెప్పినన్ని అందరు చేయలేరుగా. ఆయన చంద్రబాబు రుణమాఫీ చేశాడు ఆయన రైతులకి. మరి డోక్రా పసుపు కుంకుమ అన్నాడు, ఇచ్చాడా? ఇచ్చాడు లాస్ట్ లో. ఇచ్చాడు, ఒకసారి ఇచ్చాడు లాస్ట్ లో ఇచ్చాడు, రెండోసారి ఇలేదుగా. సో ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే ఓటేద్దాం అనుకుంటున్నారు. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఎవరికి వేస్తే ఈసారి ఓటు? జగన్కేనన్నా. జగన్మోహన్ రెడ్డికి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి అనేకమైన పనులు చేశాడు, మంచి పనులు అంటే సంక్షేమాలు చేశాడు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి ఇప్పుడు పేదవాడికి సంక్షేమ పథకాలు అంతనే సరే, మరి నిత్యావసర ధరలు పెంచేశారు కదా. నిత్యావసరం మన రాష్ట్రంలోనే కాదు కన్నా, ప్రతి రాష్ట్రంలో పెరిగి ఉన్నాయి. మన ఒక్క రాష్ట్రంలోనే కాదుగా, ఏ రాష్ట్రంలో అయినా ఇవే రేట్లు పెరగకుండా ఉండలేదుగా. ఈ ఒక్కసారి పెరిగినాం కాదు అనుకోవడానికి. మధ్య రేట్లు కూడా ఎందుకు పెంచాలి? మిగతా రాష్ట్రాల్లో మధ్య రేటు ఒక రకంగా ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు? మద్యం రేట్ అంటే మందు తాగకుండా చేయాలని చేశాడు. మరి దాని మీద రేట్లు ఎక్కువ పెరిగితే తాక్కుని ఉంటారని చేస్తున్నాడు. దానికోసమే తాగుతున్నారుగా, పుస్తలమైనా తాగుతున్నారన్నా. ఇప్పుడు మందు తాకుండా చేయడానికి కదా చేస్తుంది. మరి మద్యం రేట్లు పెరుగుతున్నాయి అంటే రేట్లు పెరిగితే తాక్కుని ఉంటారని పెంచాడు. రాజధాని తీసుకురాలేకపోయాడు. మరి రాజధాని అంటే ఇప్పుడు ఏర్పడింది రాజధాని, రాష్ట్రం ఎడగొట్టినాక మరి చాలా ఉంటదిగా. 3 రాజధానులు అంటున్నాడుగా. మీకు దగ్గరగా ఉన్నటువంటి అమరావతిని కూడా 3వ ప్లేస్ లో పెట్టేశాడు రాజధానుల్లో. 3 రాజధానులు ఉన్నాయి ఇప్పుడు. 3 రాజధానులు చేశాడుగా. మరి ప్రతి 3 రాజధానులు అంటే కార్యక్రమం సంక్షేమ పథకాలు చేయాలి, కార్యక్రమం ఇదంతా అభివృద్ధి కావాలి, టైం పట్టిద్ది. ఇప్పుడు జరగాలంటే జరగదుగా. ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తుందన్న. ఇప్పుడు మళ్ళీ జగన్ గెలిస్తే ప్రత్యేక హోదా తెస్తాడనా? ప్రత్యేక హోదా తెస్తాడు కన్ఫర్మ్ గా. ఓకే. కరెంటు బిల్లు పెంచేశాడు, అన్ని పెరిగిపోయాయి కదా. కరెంటు బిల్లు అంటే ఇవాళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అన్న. కరెంటు బిల్లు పెరగకుండా ఏం చేస్తే అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీ గ్రామానికి బాగుందా? బాగానే చేశాడు. బాగా చేస్తున్నారు వాలంటీర్లు? బాగానే చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని తీసేయాలని చెప్పి ఒక టైంలో మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ, మరి వాళ్ళే మరి మేము 10,000 ఇచ్చి మరి పెట్టుకుంటాం అంటున్నారు వాలంటీర్లే. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? 10,000 ఇచ్చి అంటే ఏదో వాళ్ళ ఓట్లు సంపద కోసం ఇవన్నీ చేస్తున్నాడు. వాళ్ళ ఓట్లు పెంచుతారేమో, రేటు జీతాలు ఎక్స్ట్రా ఇస్తారంటే వాళ్ళకి ఏదైనా చేస్తారేమోనని చేస్తున్నాడు. అంత దొంగ మాటలు దొంగ కథ వాళ్ళని నమ్మకూడదు. అది ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా 140 తగ్గదన్న. 140 కంపల్సరీగా వస్తాయి. లోకల్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? లోకల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వైసీపీకే. ఓకే. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.